హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని అంటారు. నేను వీడియోలు చేసి వారం రోజులు అవుతుంది. లాస్ట్ మంత్ అంటే జూన్ 28వ తారీఖు నా బర్త్డే. ఆ రోజు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా గడుపుదామని అనుకున్నాను. కానీ అంతకు ముందు రోజే నాకు ఫుడ్ పాయిజన్ అవ్వడం చేత జూన్ 28వ తారీఖు మార్నింగ్ నుంచే ఒకటే వామిటింగ్స్, మోషన్స్, వైరల్ ఫీవరు, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తగులుకున్నాయి. కోలుకోవడానికి 4-5 రోజులు టైం పట్టింది. అందుకే ఇంత గ్యాప్. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటాయి. అలాగే క్రైమ్ ప్రపంచంలో కూడా ప్రతి నేరస్తుడు, ప్రతి క్రిమినల్ నేను చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాను, చాలా పకడ్బందీగా నేరం చేశాను, హత్య చేశాను అని అనుకుంటాడు. కానీ ఏదో ఒక చిన్న క్లూ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను చెప్పబోయే కథలో కూడా హంతకులు హత్య చేశారు, డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నారు. కానీ కామెడీగా వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట క్లూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ నిజమైన సంఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగింది. జూన్ 21వ తారీఖు రాయ్పూర్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ దగ్గర ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. అదే టైంలో ఒక వృద్ధుడు వాకర్ సహాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ లిఫ్ట్లోకి ఎక్కుతున్నాడు. ఆ వృద్ధుడి పేరు కైలాష్ వెళ్తుంది 6th ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్లోనికి. 6th ఫ్లోర్లో ఉన్న ఆ ఫ్లాట్లో భార్యాభర్తలు ఉంటారు. భర్త పేరు అంకిత్, భార్య పేరు శివాని. అంకిత్ ఒక ఏఎస్ఐ కొడుకు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కొడుకు. అంకిత్ వృత్తిరీత్యా ఒక న్యాయవాది, లాయర్. శివాని కూడా బాగా చదువుకుంది. ఎప్పుడైతే కైలాష్ అనే వృద్ధుడు ఈ భార్యాభర్తలు ఉంటున్న ఫ్లాట్లోకి అడుగు పెట్టారో లేదో, భార్యాభర్తలు ఇద్దరూ వెంటనే తలుపేశారు, గొళ్ళెం పెట్టారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ కైలాష్ అనే వృద్ధుడి మీద దాడి చేసి గొంతు పిసికి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత శివానికి ఒక డౌట్ వచ్చింది. నిజంగా చనిపోయాడా, ఇంకా బతుకున్నాడా అని తన భర్తతో, ఏమండి మీరు వంటింట్లోకి వెళ్ళి కత్తి పట్టుకోండి అని చెప్పింది. అంకిత్ వెళ్ళాడు, కత్తి తీసుకొచ్చాడు. శివాని ఆ కత్తి తీసుకుని కైలాష్ గొంతు కోసింది, హత్య చేసింది. తర్వాత కైలాష్ చనిపోయాడని ఇద్దరు నిర్ధారించుకున్నారు. తర్వాత ఏంటి, డెడ్ బాడీని మాయం చేయాలి. భార్యాభర్తలిద్దరూ ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా ఒక పెద్ద బ్యాగ్ కొనిపెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సెకండ్ హ్యాండ్లో 60,000 రూపాయలతో ఒక కారు కూడా కొన్నారు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని బ్యాగ్లో పెట్టి కారు డిక్కీలో పెట్టుకొని రాత్రి అయిన తర్వాత నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి పడేద్దామనేది వీళ్ళిద్దరి ప్లాన్. సరే, ప్లాన్లో భాగంగా కైలాష్ డెడ్ బాడీని బ్యాగ్లో కుక్కారు. తర్వాత ఎప్పుడు రాత్రి అవుతుందా, రాత్రి అయిన తర్వాత అందరూ పడుకుంటారు. పడుకున్న తర్వాత ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి పడేద్దామని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. రాత్రి అయింది. కానీ శివాని కోసిన తీరుకి కైలాష్ గొంతుల నుంచి రక్తం విపరీతంగా ప్రవహించడం మొదలైంది. దాంతో బ్యాగుల నుంచి కూడా రక్తం కారుతోంది. ఇది చూసిన భార్యాభర్తలు ఇద్దరు కంగుతున్నారు. అరే ఇదేంటి, డామిట్, కదడ్డం తిరిగింది, మనం అనవసరంగా గొంతు కోసి హత్య చేశామా, గొంతు పిసికి చంపేయాల్సింది, ఇప్పుడు రక్తం కారుతుంది. ఇలా ఈ రక్తం కారుతున్న బ్యాగుతో లిఫ్ట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, లిఫ్ట్ నుంచి పార్కింగ్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, రక్తం కారుతుంటే అందరూ గుర్తుపట్టేస్తారు, అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అని ఇద్దరు ప్లాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ రోజు ఇక బయటికి తీసుకెళ్ళడం కుదరక బ్యాగ్ ఉన్న ఆ డెడ్ బాడీని బాత్రూమ్ దగ్గరికి లాక్కెళ్ళి అక్కడ పెట్టారు. రాత్రి గడిచిపోయింది. నెక్స్ట్ డే అంటే జూన్ 22వ తారీఖు. ఇప్పుడు ఈ బ్యాగ్ని ఎలా తీసుకువెళ్ళాలి? ఇద్దరు ఆలోచించి, సరే ఈ బ్యాగ్తో తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి ఒక పెద్ద ట్రంక్ పెట్టె కొందాం, ఇనుపది లేదా అల్యూమినియంది. ఆ ట్రంక్ పెట్టెలో ఈ బ్యాగ్ని పెడదాం. ఆ ట్రంక్ పెట్టెని కారు డిక్కీలో పెట్టుకుని అప్పుడు బయటికి తీసుకెళ్తే ఎవ్వరికి అనుమానం రాదని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. తర్వాత ఇద్దరు స్కూటీ మీద ట్రంకు పెట్టెలు అమ్మే బజార్కి వెళ్ళారు. అక్కడ ఒక ట్రంకు పెట్టెని బేరమాడారు. బేరమాడిన తర్వాత ఇద్దరు స్కూటీ మీద ఆ ట్రంకు పెట్టెని పెట్టుకొని ఇంటికి అంటే ఫ్లాట్కి తీసుకువెళ్ళలేరు కాబట్టి ఒక పెద్ద ఆటో ట్రాలీని మాట్లాడుకున్నారు. ఆ ఆటో ట్రాలీలో ఈ ట్రంకు పెట్టెని పెట్టారు. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరిపారు. ట్రంకు పెట్టెతో ఉన్న ఆటో ట్రాలీ బయలుదేరింది. స్కూటీ మీద ఉన్న అంకిత్, శివాని ఇద్దరు ఆ ట్రాలీని, ఆ ఆటోని అనుసరిస్తూ అపార్ట్మెంట్కి బయలుదేరారు. కానీ వీళ్ళకి తెలియదు, అక్కడ ఉన్న ఒక మూడో కన్ను అంటే సీసీ కెమెరా వీళ్ళని గమనిస్తోంది, రికార్డ్ చేస్తోందని. సరే అపార్ట్మెంట్కి తీసుకొచ్చారు. చూసిన వాళ్ళందరూ సరే ట్రంక్ పెట్టెతో వీళ్ళకి ఏమైనా అవసరం ఉందేమో అందుకే తెచ్చుకున్నారేమో అని అనుకున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ట్రంక్ పెట్టెలో ఆల్రెడీ బ్యాగ్లో ఉన్న కైలాష్ డెడ్ బాడీని పెట్టారు. పెట్టేసరికి అప్పటికే కొన్ని గంటలు గడిచిపోవడంతో, పైగా ఎండాకాలం, దాంతో డెడ్ బాడీ నుంచి దుర్వాసన రావడం మొదలైంది. అరే ఇప్పుడు దుర్వాసన వస్తుంది, ఇప్పుడు ఎలా
బయటికి తీసుకెళ్తే వాసనకి అందరూ గుర్తుపట్టేస్తారు, అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామని మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ బజార్కి వచ్చారు. సిమెంట్ కొన్నారు. సిమెంట్ కొని మళ్ళీ ఫ్లాట్కి వచ్చారు. ఫ్లాట్కి వచ్చిన తర్వాత డెడ్ బాడీ ఉన్న ఆ బ్యాగ్లో సిమెంట్ పోశారు. సిమెంట్ పోసి కళాయితో ఆ బ్యాగ్ మొత్తం అంతా మూసేశారు. ఆ తర్వాత ఆ ట్రంక్ పెట్టే మూత పూసి ట్రంక్ పెట్టెలో కూడా కొద్దిగా సిమెంట్ వేసి ట్రంక్ పెట్టె మూత మూసిన తర్వాత చుట్టూ ఎక్కడి నుంచి అయితే వాసన వస్తుందో వాసన రాకుండా కళాయితో సిమెంట్తో దాన్ని మూసేశారు. ఇప్పుడు అమ్మయ్య, ఇప్పుడు వాసన రాదు, ఎవరు కనిపెట్టలేరు. సాయంత్రం అయిన తర్వాత అంటే రాత్రి అయిన తర్వాత అందరూ పడుకుంటారు. అప్పుడు బయటకు తీసుకెళ్ళొచ్చని ఇద్దరు రాత్రి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రాత్రి అయింది. ఇద్దరు కలిసి ట్రంక్ పెట్టిన పైకి లేపేసరికి ట్రంక్ పెట్టె పైకి లేగట్లేదు. అంటే ట్రంక్ పెట్టెలో డెడ్ బాడీ ఉన్న బ్యాగ్ ఉంది, ఆ బ్యాగులో సిమెంట్ ఉంది, పైగా ట్రంక్ పెట్టెలు కూడా సిమెంట్ పోశారు. దాంతో రాత్రి అయ్యేసరికి సిమెంట్ గట్టి పడిపోవడంతో బరువు రెట్టింపైంది. దాంతో ఇద్దరు ఆ ట్రంక్ పెట్టెను పైకి లేకలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ట్రంక్ పెట్టెను లిఫ్ట్ దాకా ఎలా తీసుకెళ్ళాలి? మరో మనిషి సహాయం అవసరం పడుతుంది. దాంతో ఆ రాత్రికి ప్లాన్ వాయిదా పడింది. ఆ రాత్రి గడిచిపోయింది. నెక్స్ట్ డే అంటే జూన్ 23వ తారీఖు. అప్పటికే హత్య జరిగి 2 రోజులు అయిపోయింది. ఇద్దరూ తమకు నమ్మకస్తులైన తెలిసిన వారి ఇద్దరి పని వాళ్ళని కూలి వాళ్ళని పిలిపించారు. ఆ కూలి వాళ్ళతో అరే ఈ ట్రంక్ పెట్టెలో మాకు సంబంధించిన సామాన్ ఉంది, దీన్ని వేరే చోట తీసుకెళ్లాలంటే కూలి వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది డబ్బు. దాంతో ఆ కూలి వాళ్ళు ఇద్దరూ ఆ ట్రంక్ పెట్టెని మోసుకుంటూ లిఫ్ట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చారు. లిఫ్ట్లో నుంచి ఆ కూలీలు ఇద్దరు ట్రంక్ పెట్టెని ఈడ్చుకుంటూ బయటికి లాక్కుంటూ వస్తున్నారు. అప్పుడే ఒక వ్యక్తి లిఫ్ట్లోకి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తూ ట్రంక్ పెట్టెను చూశాడు. ట్రంక్ పెట్టెల నుంచి ఏదో దుర్వాసన రావడం గమనించాడు. అలాగే ట్రంక్ పెట్టె కింద నుంచి చుక్కలు చుక్కలుగా కొద్దిగా ఏదో ద్రవం లాంటిది కారణం కూడా ఆ వ్యక్తి గమనించాడు. ఈ మధ్యకాలంలో సూట్ కేసు కావచ్చు, డ్రమ్ము కావచ్చు, లేదా ఏదైనా బరువుగా ఉన్న దాంట్లో నుంచి దుర్వాసన వస్తే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుమానించడం ఇప్పుడు కామన్. దాంతో ఆ వ్యక్తి కూడా అనుమానం కలిగింది. ఈ లోపల ఈ కూలి వాళ్ళిద్దరూ ఆ ట్రంక్ పెట్టెను లాక్కుంటూ పార్కింగ్ ప్లేస్కి తీసుకొచ్చారు. కారు డిక్కీలో పెట్టారు. కానీ ట్రంక్ పెట్టె పెద్దది, కారు డిక్కీ చిన్నది. దాంతో డిక్కీ మూత మోయడం సాధ్యం కాలేదు. కాబట్టి డిక్కీ మూతను అలాగే తెరిచి ఉంచి అంకిత్ కారు డ్రైవ్ చేసుకుంటూ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాడు. పక్కనే స్కూటీ మీద శివాని కూర్చుని ఆ కారుని అనుసరిస్తుంది. ఇద్దరూ అపార్ట్మెంట్ మెయిన్ గేట్ నుంచి బయటికి వెళుతూ సెక్యూరిటీ గార్డ్కి కనిపించారు. ఇదంతా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న సంగతి ఈ భార్యాభర్తలకి ఇద్దరికీ తెలియదు. అలా వీళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్ని దాటుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అలా ప్రయాణిస్తూ ఊరి శివారు దగ్గర ఉన్న ఒక పార్క్ దగ్గరకు వచ్చారు. ఆ పార్క్ దగ్గర నిర్మానుషంగా ఉండడం గమనించి కారులో నుంచి ఆ ట్రంక్ పెట్టెను బయటకు తీసి ఆ కారును అక్కడే వదిలిపెట్టి ఇద్దరూ కలిసి స్కూటీ మీద కూర్చుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఆల్రెడీ ఇద్దరు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కరెక్ట్ టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి చేరుకున్నారు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ దగ్గర లిఫ్ట్ దగ్గర ఏ యువకుడైతే ఆ ట్రంక్ పెట్టెను చూసి అనుమానించాడో వెంటనే సెక్యూరిటీ గార్డుకి సమాచారం అందించాడు. సెక్యూరిటీ గార్డు వచ్చాడు, చూశాడు. లిఫ్ట్ దగ్గర ఇంకా ఆ దుర్వాసన కంపు ఇంకా పోలేదు, వాసన వస్తుంది. సరే వీళ్ళిద్దరూ ఏ ఫ్లాట్ నుంచి వచ్చారని ఆరాధిస్తే 6th ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ నుంచి వచ్చారని సంగతి తెలిసింది. ఆ ఫ్లాట్ పక్కన ఉంటున్న ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళు కూడా మాకు 2 రోజుల నుంచి దుర్వాసన వస్తుందని సెక్యూరిటీ గార్డుకి చెప్పాడు. దాంతో సెక్యూరిటీ గార్డ్ వెంటనే పోలీసులు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చారు. లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ లిఫ్ట్ దగ్గర నుంచి దుర్వాసన ఇంకా పోలేదు, ఇంకా వాసన రావడం పోలీసులు గమనించారు. సరే 6th ఫ్లోర్లోకి వెళ్ళారు. ఏ ఫ్లాట్లో నుంచి వచ్చారని ఆరాధిస్తే 6th ఫ్లోర్లోని ఒక ఫ్లాట్లో నుంచి వచ్చారని పోలీసులు తెలిసింది. అందులో ఎవరు ఉంటున్నారంటే భార్యాభర్తలు ఉంటున్నారు. ఎప్పటి నుంచి ఉంటున్నారంటే కొన్ని రోజుల నుంచే ఉంటున్నారనగానే పోలీసుల అనుమానం మరింత బలపడింది. పోలీసులు డూప్లికేట్ కీతో తాళాలు తీసి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన వెంటనే గుప్పుమని దుర్వాసన రావడం, బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ నుంచి వాసన రావడం, అక్కడక్కడ రక్తపు మరకలు బొట్లు కనిపించడం, అలాగే ఆ ఫ్లాట్లో ఒక వాకర్ ఉండడం పోలీసులు గమనించారు. సరే పోలీసులకి సీన్ మొత్తం అర్థమైపోయింది. ఈ లోపల పోలీసులకి ఊరి చివర ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ట్రంక్ పెట్టె ఉందన్న సంగతి తెలిసింది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. ట్రంక్ పెట్టె ఓపెన్ చేస్తే అందులో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను ఓపెన్ చేస్తే సిమెంట్తో కళాయితో నిండిపోయింది. దాన్ని బద్దలు కొట్టి చూస్తే అందులో నుంచి కైలాష్ శవం బయటపడింది. దాంతో పోలీసులు ఈ కైలాష్ ఎవరు ఏంటని ఆరా తీయడం కోసం ఇక్కడ మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న
ఆ అపార్ట్మెంట్ లిఫ్ట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే జూన్ 21వ తారీఖు కైలాష్ అనే వృద్ధుడు వాకర్ సహాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ లిఫ్ట్లోకి వెళ్తూ ఉండడం పోలీసులు గమనించారు, నిర్ధారించుకున్నారు. కైలాష్ ఎవరని ఆరా తీస్తే ఆ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక ఇంట్లో ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. అంటే మరి ఆ భార్యాభర్తలు ఎందుకు హత్య చేశారు, ఎవరు వాళ్ళు? సరే, ఇక్కడ కొన్ని రోజుల క్రితమే అపార్ట్మెంట్ని అద్దెకు తీసుకున్నారు. అపార్ట్మెంట్ ఓనర్ని పిలిపించి నువ్వు అద్దెకిచ్చావు, సరే మరి అద్దెకిచ్చేటప్పుడు ఏవైనా ప్రూఫ్ కోసం ఐడి కార్డు ఏమైనా తీసుకున్నావు అంటే తీసుకున్నాను సార్, వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చారంటే పోలీసులు ఆ ఆధార్ కార్డుని పరిశీలిస్తే అది ఫేక్ అని తేలింది. దాంతో ఇప్పుడు ఎలా? సరే అని పోలీసులు ఆ ట్రంకు పెట్టెను పరిశీలిస్తే ట్రంకు పెట్టె పైన షాపు డీటెయిల్స్, నంబరు, స్టిక్కరు అతికించి ఉంది. దాంతో పోలీసులు ఆ ట్రంకు పెట్టె అమ్మిన బజార్కి వెళ్ళారు. ఆరాధిస్తే అవును సార్, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు, ట్రంకు పెట్టెను బేరమాడారు, కొనుక్కున్నారని చెప్పాడు. పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తే భార్యాభర్తలు ఇద్దరు స్కూటీ మీద రావడం, ట్రంకు పెట్టెను బేరమాడడం, ట్రంకు పెట్టెను బేరమాడిన తర్వాత ఒక ట్రాలీ లాంటి ట్రక్కులో, ఆటోలో ఆ ట్రంకు పెట్టెను పెట్టుకొని వెళ్ళిపోతుండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సరే మరి వీళ్ళిద్దరూ ఎవరు? ఇచ్చిందేమో ఆధార్ కార్డు ఫేక్ అని తెలియంది. సరే, కారు గుర్తుకొచ్చింది, కారు నంబర్ ఉంది. కారు నంబర్ ఆధారంగా ఓనర్ని పట్టుకుని ఈ కారు నీదేనంటే అవును నాదే, కానీ కొన్ని రోజుల క్రితం నేను అమ్మేశానని చెప్పాడు. ఎవరికి అమ్మామంటే ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు, వాళ్ళకి అమ్మాను. సరే మరి అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏమైనా ప్రూఫ్గా ఐడి కార్డు ఏమైనా తీసుకున్నా అంటే అవును సార్, వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చారని పోలీసులకు ఇచ్చాడు. ఆ ఆధార్ కార్డుని పరిశీలిస్తే అది కూడా ఫేక్ అని తేలింది. దాంతో పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేకుండా పోయింది. పోలీసులకు అప్పుడే ఒక బల్బ్ వెలిగింది. ఆ కారు ఓనర్తో సరే పేమెంట్ ఎలా ఇచ్చారు, క్యాష్తో ఇచ్చారా లేకపోతే ఆన్లైన్లో చేశారంటే ఆన్లైన్లో చేశారని కారు ఓనర్ చెప్పాడు. పోలీసుల అదృష్టం ఇక్కడ బాగుంది. సరే ఆన్లైన్లో ఏ నెంబర్ నుంచి ఇచ్చారు, ఏ బ్యాంక్ నుంచి ఇచ్చారు అని పోలీసులు ఆరా తీస్తే ఇక్కడ ఒరిజినల్ బ్యాంకు నుంచే ఆన్లైన్ పేమెంట్ చేశారన్న సంగతి పోలీసులకు తెలిసిందే. ఇక్కడే అంకిత్, శివాని ఇద్దరు పప్పులో కాలేశారు. మిగతా చోట్ల ఫేక్ ఆధార్ కార్డులు అవన్నీ ఇచ్చారు, కానీ ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం తమ ఒరిజినల్ బ్యాంక్ నుంచే ఆన్లైన్ పేమెంట్ చేశారు. దాంతో వాళ్ళ ఒరిజినల్ పేర్లు, అలాగే అడ్రస్సు, బ్యాంకు అడ్రస్సు ఇవన్నీ పోలీసులు తెలిసాయి. సరే కారు ఎక్కడైతే దొరికిందో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలిస్తే వారు ఎటువైపు వెళ్ళారని ఆరా తీస్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళారని పోలీసులకు తెలిసింది. దాంతో పోలీసులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పోలీసుల దగ్గర ఆల్రెడీ ఒరిజినల్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పేర్లు గల వాళ్ళు టికెట్స్ ఎక్కడికి బుక్ చేశారని ఆరా తీస్తే ఢిల్లీకి బుక్ చేసుకున్నారన్న సంగతి తెలిసింది. దాంతో జైపూర్ పోలీసులు ఢిల్లీ పోలీసుల్ని అలర్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు బ్యాంకు వివరాల ఖాతాల ఆధారంగా అడ్రస్ అది పట్టుకుని ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ శివాని, అంకిత్ ఇద్దరు ఉన్నారు. ఢిల్లీ పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నెమ్మదిగా నడిపించుకుంటూ జీపులోకి ఎక్కించారు. ఆ తర్వాత రాయ్పూర్ పోలీసులకి అప్పగించారు. రాయ్పూర్ పోలీసులు శివాని, అంకిత్ ఇద్దరిని తమ అదుపులోకి తీసుకుని రాయ్పూర్కు తీసుకొచ్చి ఇక చెప్పండి రా బాబు, అసలు మీరు ఆ కైలాష్ని ఎందుకు హత్య చేశారు ఏంటని అడిగితే ఇద్దరు జరిగిన కథ టకటకా చెప్పేశారు. అది ఏంటి అంటే ఇక్కడ కైలాష్ అనే ఈ ముసలి అతనికి నాన్నవారు ఎవ్వరూ లేరు. కాకపోతే అతని పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఊర్లో పొలం ఉంది. ఆ పొలం అమ్మడానికి నిశ్చయించుకున్నాడు. దానికోసం లాయర్ అవసరం ఏర్పడింది. దాంతో అంకిత్ని సంప్రదించాడు. కొన్ని రోజుల క్రితమే కైలాష్ ఊర్లో ఉంటున్న తన పొలాన్ని 50 లక్షల రూపాయలకు అమ్మేశాడు. అంటే కైలాష్ దగ్గర ఇప్పుడు 50 లక్షల రూపాయల నెట్ క్యాష్ ఉంది. ఈ విషయం అంకిత్కి తెలుసు. అంకిత్ కైలాష్ నుంచి 20 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజులైన తర్వాత కైలాష్ తాను ఇచ్చిన 20 లక్షల రూపాయల అప్పుని తిరిగి ఇచ్చేయమన్నాడు. కానీ అంకిత్ దగ్గర డబ్బులు లేవు, ఖర్చు పెట్టేశాడు, ఇవ్వడానికి ఇష్టం లేదు. అంకిత్కి తెలుసు కైలాష్కి నాన్నవారు ఎవరూ లేరని. దాంతో తన భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. భార్య కూడా అవును, కైలాష్కి నాన్నవారు ఎవరు లేరు కాబట్టి కైలాష్ని లేపేస్తే మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అనేసరికి భర్త అయిన అంకిత్కి ఆ ప్లాన్ నచ్చింది. ఇద్దరు ప్లాన్లు వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా ఒక పెద్ద బ్యాగ్ కొన్నారు, సెకండ్ హ్యాండ్లో ఒక కారు కొన్నారు. కైలాష్ని హత్య చేసిన తర్వాత బ్యాగ్లో కుక్కి కారులో డిక్కీలో పెట్టుకుని ఒక నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కూడా నకిలీ ఆధార్ కార్డుతో ఒక అపార్ట్మెంట్ అది తీసుకున్నారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత వేరే ఎక్కడికైనా చెక్కేద్దామని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. కానీ ఎక్కడెక్కడైతే వీళ్ళు వెళ్ళారో అపార్ట్మెంట్ లిఫ్ట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు. టంకు పెట్టుకోవడానికి బజార్కి వెళ్ళిన దగ్గర అక్కడ రికార్డ్ అయ్యారు. అలాగే అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దాటుతూ కారు డిక్కీలో ఈ ట్రంకు పెట్టెను పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు అవన్నీ సీసీ కెమెరాలో అన్నిట్లో రికార్డ్ అయ్యాయి. ఒక మూడో నేత్రం తమని గమనిస్తుందన్న సంగతి ఈ భార్యాభర్తలు ఇద్దరు గుర్తించలేకపోయారు. అలాగే చివరిలో
ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చి తప్పించుకుందామని ప్రయత్నించిన చివరిలో కారు కొనడానికి ఆన్లైన్ పేమెంట్ తమ ఒరిజినల్ బ్యాంకు ఖాతా నుంచే చేయడం ద్వారా పోలీసులకి క్లూ ఇచ్చినట్టయింది. ఆ క్లూయే ఈ హంతకులిద్దరినీ పోలీసులకి పట్టించింది. ఈ కథలు కూడా అన్ని కథల్లాగే హంతకుడు, నేరస్తులు ఎంత తెలివైన వారైనా సరే ఎక్కడో చోట చిన్న క్లూ ఇచ్చి వెళ్తారనడానికి ఈ కథ కూడా ఒక నిదర్శనం. కొన్ని రోజుల క్రితం ల్యాండ్ సర్వేయర్ జ్ఞానేశ్వర్ హత్య కేసులో కూడా తిరుమల రావు సుజాత కూతురు ఐశ్వర్య ఇద్దరితో సంబంధం పెట్టుకున్నాడు. తిరుమల రావుకి మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలుసు. కానీ ఆ హత్య కేసులో సోనం ఏ విధంగా హత్య చేసి పట్టుబడిందో కూడా ఈ తిరుమల రావుకి తెలుసు. కానీ ఆ కేసులోగా తాను పట్టుబడకూడదు అని పగడ్బందీగా ప్లాన్ వేసుకుని జ్ఞానేశ్వర్ని ల్యాండ్ సర్వేని లేపేశానని అనుకున్నాడు. కానీ చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక్కడ ప్రతి నేరస్తుడు, క్రిమినల్ ఆలోచన ఉన్న ప్రతి క్రిమినల్ కూడా గతంలో ఏ విధంగా అయితే వాళ్ళు ప్లాన్ వేశారో ఇవన్నీ తెలుసు. క్లైమాక్స్లో ఏం జరిగింది, వాళ్ళు ఎంత పెద్ద నేరస్తులైనా చివరికి పోలీసులకు పట్టుబడ్డారన్న విషయాన్ని మర్చిపోయి లేదు మేము చాలా తెలివైన వాళ్ళం, వాళ్ళు పట్టుబడ్డారు కానీ నేను పట్టుబడ్డను అన్న ఉద్దేశంతో ప్రతి క్రిమినల్ ఆలోచిస్తాడు. కానీ చివరికి పోలీసులకు పట్టుబడతాడు. చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.